హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో వాంటెడ్ పేటలో టాస్క్లు అసలుకి ఈరోజు అసలు ఏం జరుగుతుందండి, అసలుకి ఎలా పెట్టారంటే ఆ టాస్క్లు ఐ థింక్ దట్ అంటే జెండా తీసుకుంటారు కదా, ఆ టాస్క్ కన్నా మిగతా అన్నీ అసలుకి చాలా బోరింగ్ అనిపించిందండి. అంటే అంత ఎంటర్టైన్మెంట్ లేదనిపించింది. ఈవెన్ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు. సో ఈరోజు నార్మల్గా ఏం జరిగిందంటే సో ఐ మీన్ లైక్ జెండా మీ అజెండా అని ఆ టాస్క్ జరిగిందనమాట. సో ఆ టాస్క్ జరిగిందంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రెడ్ టీము అండ్ బ్లూ టీమ్ ఉంది. సో రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఉంటే ఆ జెండాలో ఆల్మోస్ట్ అంటే ఎవరు ఎక్కువ బలం ఉంటే కోర్స్ అంటే ఇంకా సంజన టీంలో ఎక్కువ బలం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళే అక్కడ ఆల్మోస్ట్ అందరికీ బాగా జిమ్ చేసే ఈవెన్ పవన్ కానీ గౌరవ్ కానీ వీళ్ళందరూ బాగా బాడీ ఉంది. ఈ టీంలో అంటే ఐ మీన్ మాధురి టీంలో అంతగా ఆడేవాళ్ళంటే అంత జిమ్ బాడీ అలా ఎవరు లేరు, కళ్యాణ్ కానీ ఎవరు. సో ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ బాడీకి సంబంధించిన గేమ్ అనమాట. సో ఆఫ్ కోర్స్ సంజన వాళ్ళు గెలిచారు. సంజన వాళ్ళ దాంట్లో నుంచి గౌరవ్ అండ్ పవన్ వెళ్ళారు ఆడడానికి. అండ్ మాధురి టీంలో నుంచి లైక్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వెళ్ళారు. సో వాళ్ళే గెలిచారు, ఎందుకంటే అది చాలా అంటే బలంతో కూడిన టాస్క్ కాబట్టి వాళ్ళే గెలిచారు. అండ్ దాంట్లో ఏంటంటే ఫ్లాగ్స్ ఉంటాయి. సో ఎవరు ఏ ఫ్లాగ్ అంటే వాళ్ళ రెడ్ టీమ్ కాబట్టి రెడ్ ఫ్లాగ్ ఉంది, అట్ ద సేమ్ టైం బ్లూ ఫ్లాగ్ రెండు ఉన్నాయి. అలాగే ఎల్లో ఫ్లాగ్ ఉంది. ఎల్లో ఫ్లాగ్ వచ్చి బోనస్ ఫ్లాగ్. ఈ మామూలు ఓల్డ్ ఫ్లాగ్ కానీ తీసుకుంటే 1 పాయింట్, ఎల్లో తీసుకుంటే లైక్ బోనస్ వస్తుంది అనమాట 5 పాయింట్స్. సో సంజన వాళ్ళు గెలిచారు. సో ఆ టాస్క్ పక్కన పెడితే ఇంకో దానికి వాళ్ళకి నార్మల్ 5K వచ్చింది, బీబీ క్యాష్ అనమాట. సో దాన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇంకో టాస్క్ వచ్చి ఉమ్మడం అన్నట్టు, వాటర్ నోట్లో వేసుకొని ఉమ్మడం. అసలు ఏం టాస్క్ అని నాకేం అర్థం కాలేదు. నిన్నేమో లైక్ కాలు పెడితే అసలు టాస్క్ అసలు ఏం టాస్క్లు పెడతాం నాకేం అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఆ టీంలో అసలుకి. ఎందుకంటే ఉమ్మేయడం ఏంది, ఆ నీళ్ళు పట్టి గెలవడం ఏంది అసలుకి. సో మళ్ళీ దానికి మళ్ళీ గొడవ ఎవరికి, సంజనకి మాధురికి వాటర్ మాయ పడ్డాయి మాయ పడలేదు అన్నట్టు. నాకు కామెడీ దాంట్లో కూడా సంజన వాళ్ళే గెలిచారు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఏంటంటే గార్బేజ్. సో సంజన ఏమైందంటే గార్బేజ్ దగ్గర గొడవ అవుతుంది. గార్బేజ్ దగ్గర అంటే లైక్ సంజన వెళ్ళేసి అది అక్కడ గార్బేజ్ ఉంటే అక్కడ క్యాప్టెన్ రూమ్ దగ్గర డస్ట్బిన్ ఉంటే అది తీసుకోవడానికి తను కావాలని వాంటెడ్గా చేస్తుందేమో అనిపిస్తుంది. వాంటెడ్గా అక్కడికి వెళ్ళేసి తన డిపార్ట్మెంట్ కాదు, వెజల్ డిపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళేసి అది అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి అలా చేస్తుందా అనిపించింది. అంటే ఈవెన్ అలా చేయడం కూడా కాకుండా ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది. లైక్ దివ్యతో కూడా రోల్ లాగా వచ్చి పడుతుంది. అంటే అలా మాట్లాడొచ్చా? అంటే తన బాడీని అన్నట్టే కదా. సో తనని అలా అన్నది. అలానే ఈవెన్ కెప్టెన్ సుమన్ గారు మీది కాదు కదండి, మీరు వదిలేయండి, మీరు చేయకండి, నేను చేస్తామా అన్నా కానీ సో లేదు నేను చేస్తాను, నేనేమి సర్వెంట్నా, నేను పని మనిషినా, అది ఇదని తనకి తానే లైక్ ఓట్స్ ఇస్తుంది. నాకు తెలిసి చాలా నెగిటివ్గా చేస్తుంది అసలుకి. ఈరోజు ఎపిసోడ్ అసలు ఏంటబ్బా ఈమె అసలు ఇలా మాట్లాడుతుంది సంజన, కావాలని కంటెంట్ కోసం ఇంతలా ఉన్న వెళ్తారా అనిపించింది. ఎందుకంటే ఈవెన్ క్యాప్టెన్ గౌరవ్ అండ్ సుమన్ చెప్తున్నా కానీ వినలేదు. ఈవెన్ సుమన్ కూడా చెత్తలో క్యాప్టెన్ అది ఇది అంటే సుమన్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే సుమన్ అసలు ఎవరిని ఏం అనడు, కానీ అలాంటిది తను చెత్తలో కెప్టెన్ అది ఇది నన్ను సర్వంటే చాలా అనేస్తుంది. ఈవెన్ అంటే తను నాకు తెలిసి ఇంటెన్షనల్గా అంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కానీ ఆ 2 వీక్స్ తన నుంచి ఏ కంటెంట్ రాలేదు. ఈవెన్ బిగ్ బాస్ లైక్ ఈయన ఎపిసోడ్లో కూడా నార్మల్గా వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున చెప్పారు కాబట్టి దానికి కనిపించట్లేదు. ఈవెన్ ఆది గారు వచ్చినప్పుడు కూడా కనిపించట్లేదు. దాని అన్నందుకు అలా చేస్తుందా ఏం అర్థం కావట్లేదు. ఇంక ఇది పక్కన పెడితే ఆల్మోస్ట్ చెప్పాను కదండి, ఈ యాక్చువల్లీ ఈ టాస్క్లో స్టార్టింగ్లోనే తనుజ వాళ్ళ అమౌంట్ అనేది కొట్టేస్తుంది లైక్ 10,000 స్టార్టింగ్ టాస్క్ అప్పుడే కొట్టేసిన తర్వాత అసలుకి వాళ్ళ టీము. సో వీళ్ళ టీము తనుజ సూపర్ ఆడుతుందంటే అసలు అంటే ఒక స్ట్రాటజీతో అసలుకి ఎలా అంటే ఒక స్ట్రాటజీతో వెళ్ళేసి అసలు మనీ తీసుకోవడం వల్ల అసలు ఆట మొత్తం అసలుకి చేంజ్ అయిపోయింది. అసలుకి మొత్తమే తనే గేమ్ చేంజర్ లెక్క అయిపోయింది. ఎందుకంటే ఈవెన్ మనీ కూడా అందరిలో కన్నా తనకే ఎక్కువ ఉన్నాయి. సో లీస్ట్ వచ్చేసి రమ్యకి అండ్ రాముకి వాళ్ళకి 0. సో హైయెస్ట్ అమౌంట్ వచ్చి 7,500 వచ్చి తనుజాకు ఉంది. సో తనే యాక్చువల్ అసలుకి టర్నింగ్ అయిపోయినట్టు. అంటే ప్రతిదీ ఈవెన్ రీతు కూడా చాలా యాక్టివ్, ప్రతి ఒక్కరిని మనీ అడగడం కానీ లైక్ తన యాక్టివిటీస్ ఈవెన్
దొంగతనం చేయడానికి అన్ని ట్రై చేయడం కానీ. సో బాగా అంటే ఈవెన్ ఈ టీమ్ వైజ్గా అయితే నాకైతే మాధురి టీం బాగా ఆడింది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ టాస్క్ వైజ్ కానీ ఐ మీన్ దట్ స్ట్రెంత్ టాస్క్ మినహాయింపి సో టాస్క్ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ అండ్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ తనుజ అండ్ రీతు వాళ్ళ ఎఫర్ట్స్ అవన్నీ చాలా బాగా అనిపించినాయి. ఎందుకంటే ఆ ఓవరాల్ అన్ని టీంలో వాళ్ళ నలుగురే నాకు కొంచెం యాక్టివ్గా అనిపించింది. ఈవెన్ తనుజ అయితే అసలు ఈ వీక్ అయితే చాలా బాగా ఆడింది. ఎందుకంటే స్ట్రాటజీగా ముందే తెలుసుకొని తను ఆడడం కానీ అంతా చాలా బాగుంది. ఈవెన్ సో అక్కడికి మామూలుగా వీళ్ళిద్దరు వస్తారు లైక్ అమర్ అండ్ అర్జున్. అమర్ అండ్ అర్జున్ అయితే వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు లైక్ పోలీసులుగా వాళ్ళు వస్తారు. ఇంద్రజిత్ ఒకరు, కామ్జిత్. సో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళు ముందే అనౌన్స్ ఇస్తారు లైక్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ టీం మెంబర్స్ని దాముకోవాలి. ఎందుకంటే వాళ్ళు దొంగలు ముఠా కాబట్టి. సో దాముకున్న తర్వాత వాళ్ళు దాచిపెట్టేటప్పుడు వాళ్ళ విధానం కానీ వాళ్ళంతా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా బాగా ఆడారు. లైక్ తనుజ వీళ్ళంతా వాళ్ళు ఎఫర్ట్ పెట్టడం, అంటే వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఐ మీన్ వాళ్ళు దొరకకుండా వీళ్ళని దాచిపెట్టడం కానీ ఇదంతా చాలా బాగా అనిపించింది. రిమైనింగ్ దట్ యాక్చువల్లీ ఈవెన్ వాళ్ళు కూడా అసలు మీరు ఏం చేస్తున్నారు, అసలుకి తగులేనా, అసలు ఏం అర్చుకోవడం తప్ప అసలు మీరు ఏం కంటెంట్ ఇస్తున్నారు అంటే డైరెక్ట్గా లైక్ బిగ్ బాస్ నుంచే అసలు మీరు ఏం కంటెంట్ ఇస్తున్నారు అన్నట్టు వచ్చింది. ఎందుకంటే ఈ వీక్ అనుకున్న దానికన్నా చాలా తక్కువ వచ్చింది కంటెంట్ లైక్ ఎంటర్టైన్మెంట్ కూడా. సో అదే సో చూడాలి యాక్చువల్లీ. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆల్రెడీ రీఎంట్రీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ చాలా బాగుంటుందని చూస్తున్నాయి కంపేర్ టు ఈ వీక్ అయితే ఓవరాల్ గుడ్. ఓవరాల్గా అయితే మామూలుగా మాధురి టీం చాలా బాగా ఆడారు ఈ వీక్లో అయితే ఈ టాస్క్ వైజ్గా. సో రేపు క్యాప్టెన్సీ కంటెంట్స్ ఉంటాయి. మోస్ట్ రేపు క్యాప్టెన్సీ కంటెంట్స్ కూడా లైక్ మాధురి టీం నుంచే ఉంటారు. మోస్ట్ లైక్ రీతు వీళ్ళు ఐ మీన్ తనుజ వీళ్ళు ఉండొచ్చు. మోస్ట్ తనుజ వెళ్ళే ఛాన్స్ ఎందుకంటే తన దగ్గర ఎక్కువ అమౌంట్ కూడా ఉంది కాబట్టి. సో చూద్దాం అసలుకి ఎవరు కంటెండర్స్ అవుతారా, లైక్ ఎవరు రేపు క్యాప్టెన్సీ అవుతారా. థ్యాంక్ యూ.